హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ స్క్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ హరప్పా ప్లేసెస్ అండ్ అక్కడ తవ్వకాలు జరిపిన వాళ్ళ పేర్ల కోసం చేయబడింది. దాదాపు ఇవి 14 ప్లేసెస్ ఉన్నాయి. సో వాటిని ఈజీ వేగా ఒక ట్రిక్ యూజ్ చేసి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చేయడం జరిగింది. సో రానున్న కమింగ్ ఎగ్జామినేషన్లో ఈ టేబుల్ నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ఫస్ట్ వన్ వచ్చేసి హరప్పాని వెలికి తీసింది దయారాం సహాని. సో అది మనం కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి హరప్ప, రామప్ప సేమ్ ప్రొనౌన్సియేషన్. సో రామప్పలో రామ్ గుర్తుపెట్టుకుంటే దయారాం సహాని రామ్ అనే దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో సెకండ్ వన్ మొహంజోదారోకి ఆర్డి బెనర్జీ. ఇక్కడ మహేష్ బాబు అని ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎం అనగానే మొహంజోదారో, బి అనగానే బెనర్జీ. ఏ బెనర్జీ అంటే రకుల్ దాస్ బెనర్జీ. అది మీరు జస్ట్ బెనర్జీ అని గుర్తుపెట్టుకుంటే బి సరిపోతుంది. లోతార్ నెక్స్ట్ వన్, ఎస్ఆర్ రావు వెలికి తీసింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లోతార్ వినగానే లోతు అని మనకి అనిపిస్తుంది కదా. సో లోతు ఎక్కువైతే రావు ట్రిక్ ఒక స్టేట్మెంట్ రూపంలో. లోతు ఎక్కువయ్యే కొలది మనం బయటికి రాలేం కదా. సో లోతు ఎక్కువైతే రావు. సో ఎస్ఆర్ రావు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి కాళీబంగన్కి ఇద్దరు సమక్షంలో వెలికి తీయడం జరిగింది. ఆమ్లానంద్ ఘోష్, బీబీ లాల్. ఇక్కడ ట్రిక్ ఒక స్టేట్మెంట్ రూపంలో గుర్తుపెట్టుకోండి. అమల ఆనందంతో వెళ్ళి బీబీ లాల్కి చెప్పింది ఆమ్లానంద్ గో. ఓకే, అమల ఆనందంతో వెళ్ళి ఎవరికి, బీబీ లాల్కి చెప్పింది. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఆ ఇద్దరు నేమ్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ వన్ బన్వాలి బీస్ట్. బీ బెనవాలి అనగానే బీతో స్టార్ట్ అయింది, బీస్ట్, ఆర్ఎస్ బీస్ట్, బీతో సరిపోతుంది. నెక్స్ట్ కిందది రంగాపూర్, ఆర్ఎస్ వాట్స్, రంగాపూర్ ఆర్ఎస్ వాట్స్, ఆర్ఆర్, బీబీఆర్ఆర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. రోపారు అలంగీర్పూర్. ఇక్కడ పార్పూర్ వచ్చిన శర్మ, పార్పూర్, రెండు పాలు వస్తే శర్మ. నెక్స్ట్ వన్ కోటి డీజే వెలికి తీసిన వ్యక్తి పేరు క్యూరే. ఇక్కడ ట్రిక్ ఏంటంటే కోటి జనరల్గా మెలోడీస్ ప్లే చేస్తారు. కోటి డీజే కొడితే దర్శక నిర్మాతలు క్యూ కట్టారు అనేది మనం తీసుకున్నాం ఇక్కడ ట్రిక్ కింద. సో కోటి డీజే అనగానే క్యూరే. నెక్స్ట్ వన్ సుర్కోటడాకి పి జోషి గారు. ఓకే, సుర్కోటడా అంటే సుర్క్ అనే మనకు ఒక ప్రొనౌన్సియేషన్ వినిపిస్తుంది కదా. సుర్క్ ఎండ్లో కూడా జోష్గా ఉండాలి అని ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సుర్క్ అని రాగానే మనం జోష్ అని పెట్టొచ్చు. నెక్స్ట్ వన్ సుట్కా జెండర్. ఒకే ప్లేసు బట్ 2 పర్సన్స్. ఇక్కడ సుట్కా జెండర్లో జెండా ఉంది కదా, ఇక్కడ స్టేయింగ్ జార్జ్ డేల్స్. సో జార్జ్ డే రోజున జెండా ఎగరేసి ఉంచాలి అని ఒక స్టేట్మెంట్ రూపంలో గుర్తుపెట్టుకుంటే జార్జ్ డే వస్తుంది, ఉంచడం వస్తుంది. ఉంచడాన్ని ఇంగ్లీష్లో స్టేయింగ్ అంటాం. సో జెండా ఎగరేసి ఉంచాలి కాబట్టి సుట్కా జెండర్లో జెండా. నెక్స్ట్ వన్ దాబర్కోట్ మేకే. ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే కోట్ని జనరల్గా మనం మేకుకి వేలాడదీస్తాం కదా, కోట్. సో కోట్ మేక్ అని గుర్తుపెట్టుకోండి, మేకే మనకి గుర్తుంటుంది. లాస్ట్ వన్ చనుహుదారో మజుందారో. దారో వచ్చింది కాబట్టి ఇది ఈజీగానే గుర్తుంటుంది, చనుహుదారో మజుందారో. ఓకే, ఇవి ఈ టాపిక్కి సంబంధించిన ఈజీ ట్రిక్స్. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మెనీ మోర్ కంటెంట్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.